నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, ప్రతి జీవిలోనూ ఉన్నాడు. ఇతరులకి మనం ఎంత మేలు చేస్తే మన హృదయాలు అంత పవిత్రమవుతాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆగస్టు 25, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 31 నిమిషముకు, చంద్రోదయం రాత్రి 10 గంటల 53 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు. తిథి షష్ఠి ఉదయం 5 గంటల 31 నిమిషము వరకు. తదుపరి సప్తమి తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషము వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం భరణి సాయంత్రం 4 గంటల 48 నిమిషాల వరకు. తదుపరి కృత్తిక. కరణము విష్టి సాయంత్రం 4 గంటల 48 నిమిషాల వరకు. తదుపరి భవ తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషము వరకు. తదుపరి బాలవ. యోగము ధ్రువ రాత్రి 12 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 58 నిమిషాల నుండి 6 గంటల 31 నిమిషము వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషము వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల నుండి 4 గంటల 58 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 51 నిమిషము నుండి 5 గంటల 41 నిమిషము వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 52 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. ఆగస్టు 25 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 5 గంటల 31 నిమిషము వరకు ఉంటుంది. తదుపరి సప్తమి తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషము వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. సప్తమి తిథి ఈ రోజంతా ఉంటుంది. అయితే ఈరోజు ఉండే నక్షత్రాలు భరణి, కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. కృత్తికా నక్షత్రం సప్తమి తిథి ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల 39 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. అది మంచి పని అయినా చెడ్డ పని అయినా. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10 గంటల 29 నిమిషాల వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోనూ ఉంటారు. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధర్మరాజు పాలనలో ధర్మం 4 పాదాలతో నడుస్తూ ఉంటుంది. ఈరోజు ప్రశ్న. ప్రజలందరూ ధర్మరాజు పాలన గురించి చెప్పుకుంటూ ఉంటే కౌరవులలో ఒకరు తట్టుకోలేకపోతుంటారు. వారు ఎవరు? జలసంధుడు, దుర్యోధనుడు, దుస్సలుడు, శరాసనుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి తీర్థయాత్రలు పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. కర్కాటక రాశి విద్యార్థులు నిరుద్యోగులు ముందడుగు వేస్తారు. సింహరాశి విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కన్య రాశి ఎటువంటి కార్యక్రమాన్ని అయినా స్వశక్తితో పూర్తి చేస్తారు. తులారాశి విద్యార్థులు నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి మహిళలకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధనుస్సు రాశి కాంట్రాక్టర్లు అవకాశాలు చేజార్చుకుంటారు. మకర రాశి ఆస్తుల విషయంలో నిదానం పాటించడం ఉత్తమం, లేదా చిక్కులలో పడవచ్చు. కుంభరాశి కుటుంబ సభ్యులకు సూచనలు అమలు చేస్తారు. మీనరాశి మీ నిర్ణయంపై కుటుంబ సభ్యులు కొంత అనుమానం వ్యక్తం చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.